రెసిపీ వచ్చేసి వంకాయ బంగాళదుంప. చాలామందికి ఈ రెసిపీ తెలియదండి. వంకాయలో దుంప ఎలా ఉడుకుతుంది అనుకుంటారు. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. వంకాయ, బంగాళదుంప, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. ఫస్ట్ మనం ఆనియన్స్, దుంప కట్ చేసేసుకొని కూర తాలింపు వేసేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు యాడ్ చేయండి. ఆవాలు చిటపట అన్న తర్వాత మాత్రమే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఆవాలు సరిగ్గా కుక్ అవ్వకపోతే చేదొచ్చేస్తుంది కదా. జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ కూడా యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, డైజెషన్ కూడా చాలా మంచిది. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేయాలి. దీంతో పాటుగానే బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేస్తే బంగాళదుంపలు అనేవి చక్కగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గే వరకు మూత పెట్టేసుకోండి. ఇది మగ్గేలోపు మనం వంకాయల్ని కట్ చేసేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. దుంప కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే మన బంగాళదుంప కుక్ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. దీనిలో బెస్ట్ కాంబినేషన్ రసం అన్నంలో ఇది కొంచెం పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి వంకాయల్ని. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఇంకా వంకాయలు త్వరగా కూడా మగ్గిపోతాయి. కలిపేసుకొని సాల్ట్ అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసుకోండి. ఈ రెసిపీ నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ చూసే వాళ్ళందరూ జస్ట్ చూస్తున్నారు, అలా వదిలేస్తున్నారు, కానీ ఎవరు ట్రై చేయట్లేదు. ఒకసారి ట్రై చేసి బాగుందన్న చెప్పి కామెంట్స్ ఏదైనా వస్తే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా వీడియోస్ చేయడానికి బాగా అనిపిస్తుంది. చూడండి, వంకాయలు మగ్గిపోతున్నాయి. ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. వంకాయలు పూర్తిగా మగ్గే వరకు తర్వాతే మనం దీంట్లో కారం, గరం మసాలా యాడ్ చేయాలి. నేను ఇట్లా గరిటెలు పెట్టుకోవడానికి చిన్న ప్లేట్ తీసుకొని అక్కడ పెట్టుకుంటాను. అప్పుడు స్టవ్ అంతా కూడా చిందరవందర అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి, వంకాయ దాదాపు పూర్తిగా మగ్గిపోయింది. ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకుందాం. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఇది మేము ఇంట్లో పట్టించిన కారమేనండి. నేను కారంకి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. అంటే షార్ట్స్లో ఉంటుంది. నేను ఫస్ట్లో వీడియోస్ చేశాను, తర్వాత ఇప్పుడు షార్ట్స్ ఎక్కువ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలుపుకొని 3 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మన వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.